Hi friends, welcome to my channel CSIR Central Electrochemical Research Institute under CSIR నుండి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకసారి మనం ఆ నోటిఫికేషన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ మనం చూసుకుంటే సిఎస్ఐఆర్ వచ్చేసరికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ ఆర్గనైజేషన్ ఇది ఒకటి. సో దాని అండర్లో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి కరైకుడి తమిళనాడు నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్ అండ్ అలాగే టెక్నీషియన్ పోస్ట్కి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్లో మీరు అప్లై చేసుకుంటుంది. అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 28 ఆగస్ట్ నుండి స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 27 వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని అప్లై చేసిన తర్వాత మీరు హార్డ్ కాపీ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. దానికి వచ్చేసరికి అక్టోబర్ 12 వరకు వీళ్ళు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 28 ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లికేషన్ నిన్నటి నుండి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 27 ఈవినింగ్ 5 వరకు. అలాగే హార్డ్ కాపీ మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. దాని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 12. సో మీకు ఫర్దర్గా డీటెయిల్ నోటిఫికేషన్ ఏంటి మొత్తం నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.cecer.res.in. సో ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి 41 పోస్టులు, అలాగే టెక్నీషియన్ వచ్చేసరికి 13 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి లెవెల్ 6. సో టోటల్ మీ శాలరీ వచ్చేసరికి 50,448 అయితే ఉండడం జరుగుతుంది. అలాగే టెక్నీషియన్ వచ్చేసరికి 13 పోస్టులు, దీనికి మీ శాలరీ వచ్చేసరికి 28,216 అయితే ఉండడం జరుగుతుంది. 28 ఇయర్స్ రెండింటికి ఏజ్ లిమిట్. ఇది ఓన్లీ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఏజ్ లిమిట్. రిమైనింగ్ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ మనం ముందుగా వీడియోలో చూద్దాం. ఫస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే పోస్ట్ కోడ్ వచ్చేసరికి TA01 వచ్చేసరికి 10 పోస్టులు ఉండడం జరిగింది. ఇది వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్. ఇక్కడ మనం చూసుకుంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే బీఎస్సీ ఫస్ట్ క్లాస్ బీఎస్సీ కెమిస్ట్రీ విత్ 1 ఇయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కానీ, లేదా బీఎస్సీ కెమిస్ట్రీ తర్వాత మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ మీ రెగ్యులర్ బీఎస్సీ కెమిస్ట్రీ మీద ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు ఏజ్ లిమిట్ మెన్షన్ చేయడం జరిగింది. 28 ఇయర్స్ ఫర్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్. అలాగే ఓబీసీ వచ్చేసరికి 3 ఇయర్స్ రిలాక్సేషన్ కాబట్టి 28 + 3 31. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ కాబట్టి 33. సో ఇందులో ఎస్సీకి లేవు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎస్సీకి మెన్షన్ అయితే చేయడం లేదు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 1, యూఆర్కి 1. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఓన్లీ 28, ఎందుకంటే ఇందులో ఓబీసీకి ఎస్సీ ఎస్టీకి ఎటువంటి పోస్టులు లేవు. దీనికి వచ్చేసరికి బీఎస్సీ ఫస్ట్ క్లాస్ ఫిజిక్స్ అయితే పాస్ అయి ఉండాలి విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కోడ్ 3 చూసుకుంటే బీఎస్సీ ఫస్ట్ క్లాస్ బీఎస్సీ మైక్రోబయాలజీ విత్ 1 ఇయర్ ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లేదా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. అలాగే TA04 టెక్నికల్ అసిస్టెంట్ ఫస్ట్ క్లాస్ బీఎస్సీ బయోటెక్నాలజీ విత్ 1 ఇయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కానీ. సో ఇవన్నీ 1 ఇయర్తోనే ఇలా అడగడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ 1 ఇయర్ ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లేదంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ 06 చూసుకుంటే ఫస్ట్ క్లాస్ బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ ప్లస్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ 07 చూసుకుంటే ఫస్ట్ క్లాస్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ 1 ఇయర్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ 08 చూసుకుంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మినిమం 3 ఇయర్స్ అయితే కోర్స్ ఉండాలి, లేదా లాటరల్ ఎంట్రీ వాళ్ళకి మినిమం 2 ఇయర్స్ ఖచ్చితంగా కోర్స్ డ్యూరేషన్ అయితే ఉండాలి వీటికి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ 09 చూసుకుంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కోడ్ 10 చూసుకుంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ 11 చూసుకుంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ 12 చూసుకుంటే డిప్లొమా ఇన్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ ఇంజనీరింగ్. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ 13 చూసుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. టెక్నికల్ అసిస్టెంట్ 14 చూసుకుంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
మనం టెక్నీషియన్ పోస్ట్ చూసుకుంటే స్టార్టింగ్ చూసుకుంటే టెక్నీషియన్ T01 అనే పోస్ట్ కూడా ఉండడం జరిగింది. దీనికి వచ్చేసరికి ITI 10th మినిమం 55%. 10th ఖచ్చితంగా సైన్స్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. అలాగే 10th టోటల్ 55% అబోవ్ ఉండాలి. తర్వాత ITI ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. అలాగే టెక్నీషియన్ 02 వచ్చేసరికి సేమ్ 10th క్లాస్ 55% విత్ సైన్స్ సబ్జెక్ట్స్ వైర్మ్యాన్ ట్రేడ్ నుంచి ITI చేసి ఉండాలి. టెక్నీషియన్ 03 పోస్ట్ కోడ్ చూసుకుంటే ITI రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్. అలాగే టెక్నీషియన్ 4 చూసుకుంటే ఫిటర్ ట్రేడ్ నుండి వీళ్ళు క్వాలిఫికేషన్ అవడం జరిగింది. అలాగే టెక్నీషియన్ 5 చూసుకుంటే మిషనిస్ట్ ట్రేడ్. టెక్నీషియన్ 6 చూసుకుంటే వెల్డర్. టెక్నీషియన్ 7 చూసుకుంటే కోపా కంప్యూటర్ ఆపరేటింగ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. అలాగే టెక్నీషియన్ 8 చూసుకుంటే కోక్రీ ఫుడ్ ప్రొడక్షన్ ట్రేడ్ నుండి వీళ్ళు అడగడం అయితే జరిగింది. సో ఇది టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ పోస్ట్లకి నోటిఫికేషను. సో అప్లయింగ్ వచ్చేసరికి సేమ్ ఇది బెనిఫిట్స్ మీరు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా మీకు బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ట్రేడ్ టెస్ట్, రిటన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. మెయిన్ పాయింట్ నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూసుకుంటే 5 years వచ్చేసరికి SC ST అంటే ఫర్ ఎగ్జాంపుల్ 28 years వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది UR అండ్ EWS క్యాండిడేట్స్కి. సో 5 years 28 + 5 33 SC ST క్యాండిడేట్స్కి. అలాగే OBC వచ్చేసరికి 3 years రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది. మోడ్ ఆఫ్ సెలక్షన్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లయింగ్ వచ్చేసరికి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను వెబ్సైట్ లింక్ నేను కింద మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ డేట్స్ కూడా నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ ఫీజు అయితే మీరు పే చేయాలి. త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు. సో వాళ్ళు ఇక్కడ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే SC ST PWD ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. సో మీరు అప్లై చేసిన తర్వాత మీకు జనరేటెడ్ అప్లికేషన్ అయితే ఒకటి రావడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, జెరాక్స్ కాపీస్, అలాగే ఒక ఫోటోగ్రాఫ్ ఇవన్నీ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఇక్కడ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఒక ఎన్వలప్ మీద అప్లికేషన్ పడితే పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్ పేరు అలాగే పోస్ట్ కోడ్ రాసి ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ CSIR సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కరైకుడి పిన్ కోడ్ తమిళనాడుకి మీరు అక్టోబర్ 12 లోపు మీరు మొత్తం అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు 1-2 కన్నా ఎక్కువ పోస్టులు అప్లై చేయాలనుకుంటే సపరేట్గా మీరు అప్లై చేసి సపరేట్గా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అటాచ్డ్ అని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా అటాచ్ చేయాలి. మీరు పేమెంట్ చేసిన రిసిప్ట్, అలాగే అప్లికేషను, మీ 10th క్లాస్ సర్టిఫికేట్, మీరు ఏ క్వాలిఫికేషన్ మీద అయితే మీరు అప్లై చేస్తున్నారో అవన్నీ సర్టిఫికేట్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ కూడా మీరు పెట్టి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో టెక్నీషియన్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 200 క్వశ్చన్స్ 3 hours ఉండడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని టోటల్ 50 క్వశ్చన్స్. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 100. సో ఈచ్ 1 mark 250 to 100 మార్క్స్కి. సో నెగిటివ్ కూడా దీనికి ఉండడం అయితే ఉంది. సో పార్ట్ 2 వచ్చేసరికి టోటల్ 50 బిట్స్, జనరల్ లాంగ్వేజెస్ నుంచి 25, జనరల్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 బిట్లు. పార్ట్ 3 వచ్చేసరికి మీ సబ్జెక్ట్ నుంచి 100 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే టెక్నీషియన్ చూసుకుంటే మొత్తం 150 బిట్లు 2.5 hours ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి మెంటల్ అబిలిటీ టెస్ట్ వచ్చేసరికి 150 బిట్స్. అలాగే పార్ట్ 2 వచ్చేసరికి జనరల్ ఆన్సర్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 50 బిట్స్. అలాగే మీ ట్రేడ్ నుంచి 50 బిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది
సిఎస్ఐఆర్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి అఫీషియల్గా వచ్చిన టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ పోస్టులకి వచ్చిన నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.